ఇప్పటికే ప్రకటించిన స్థానాలు కాకుండా మిగిలిన స్థానాల్లో పోటీపై అవగాహన వస్తున్నాయి. టీడీపీ జనసేన పార్టీలు దీనిపై ఒక క్లారిటీ తీసుకొస్తున్నాయి. నిన్నటి చంద్రబాబు పవన్ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. జనసేనకి ఇవ్వబోయే స్థానాల విషయానికొస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ జనసేనకు కేటాయించనున్నారు. రైల్వే కోడూరు, రాజంపేట సీట్లపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఈ రెండింటిలో ఒక సీటు జనసేనకు వచ్చే అవకాశం ఉంది. రాజంపేటలో టీడీపీ నుంచి 4 పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి విశాఖలో జనసేనకు 4 సెగ్మెంట్లు దక్కే ఛాన్స్ ఉంది. ప్రకాశం జిల్లాలో 1, ఉమ్మడి చిత్తూరులో మదనపల్లి, తిరుపతి జనసేనకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ఇదంతా ఇలా ఉన్నా పవన్ పోటీ చేసే స్థానంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలు కాకుండా మిగిలిన స్థానాల్లో పోటీపై అవగాహన వస్తున్నాయి. టీడీపీ జనసేన పార్టీలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. దీనిపై ఒక క్లారిటీ తీసుకొస్తున్నాయి. నిన్నటి చంద్రబాబు పవన్ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. జనసేనకి ఇవ్వబోయే స్థానాల విషయానికొస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ జనసేనకు కేటాయించనున్నారు. రైల్వే కోడూరు, రాజంపేట సీట్లపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఈ రెండింటిలో ఒక సీటు జనసేనకు వచ్చే అవకాశం ఉంది. రాజంపేటలో టీడీపీ నుంచి 4 పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి విశాఖలో జనసేనకు 4 సెగ్మెంట్లు దక్కే ఛాన్స్ ఉంది. ప్రకాశం జిల్లాలో 1, ఉమ్మడి చిత్తూరులో మదనపల్లి, తిరుపతి జనసేనకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ఇదంతా ఇలా ఉన్నా పవన్ పోటీ చేసే స్థానంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.